కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజు 'అజ్ఞాతవాసి' అంటూ మెగా ఫ్యాన్స్‌కి ఒక చెరగని ముద్ర వేసిపోయిందనే చెప్పాలి వాళ్ళ ఆశల మీద. సేమ్ అలాగే వచ్చి 'గేమ్ చేంజర్' యాజ్ ఇట్ ఈజ్‌గా అదే ముద్రని కంటిన్యూ చేసింది అదే రోజొచ్చి. సో, ఇంకా 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడుకుంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ వచ్చే డౌటు ఈ సినిమాని నిజంగా శంకర్ దర్శకత్వం వహించాడా? లేదా ఎవరైనా దర్శకత్వం వహించి శంకర్ పేరు వేసుకున్నాడా? మెయిన్‌లీ శంకర్ సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. 75 కోట్లు పెట్టి మూవీలో సాంగ్స్ చేశారు అని చెప్పి చేసుకొచ్చారు. బట్ 75 కోట్లు నీకు ఎక్కడా కనిపించదసల. మెయిన్‌లీ శంకర్ మ్యాజిక్ అని ఏదైతే ఉందో ఆయన డైరెక్షన్ గాని, షార్ట్ మేకింగ్ గాని, షార్ట్ ఫ్రేమింగ్ గాని ఇవేవి ఎక్కడా కనిపించవు. ఇంకా కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం మీద ఏమైనా ఉంది అంటే ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఉండిద్ది. అది కొంచెం ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫే బెటర్ రా బాబు అనిపించింది. అప్పన్న క్యారెక్టర్‌లో స్టామరింగ్ పెట్టారు. బట్ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదనిపించింది. మెయిన్‌లీ కాస్టింగ్ విషయం చూసుకున్నా కూడా నాకు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. కీరా అసలు వరస్ట్ కాస్టింగ్ అనే చెప్పాలి. అంజలి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌ని ఈ మూవీలో చూపించలేకపోయిందనే చెప్పాలి. మేబీ ఈ తీసేవాళ్ళు తిరులో ఏమన్నా ఫాల్టా? లేకపోతే అంజలీనా అని. అంజలి స్క్రీన్ మీద కనిపించే ప్రతి మూవీలాగా లేదు. సో, రామ్ నందన్‌గా ఒక స్టైల్ యాక్టింగు, అలాగే అప్పన్నగా ఇంకొక స్టైల్ యాక్టింగ్‌లో రామ్ చరణ్ ఒదిగిపోయాడనే చెప్పాలి. మెయిన్‌లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్‌గా ఉందనే చెప్పాలి. ఇంకా కొన్ని చోట్ల 'ఎస్.జె. సూర్య' ఖచ్చితంగా బీట్ చేశాడనే చెప్పాలి రామ్ చరణ్‌ని. మిగిలిన వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు యాక్ట్ చేశారు. బట్ ఇంకా ఇప్పుడు మనం డీటెయిల్డ్ రివ్యూలోకెళ్తే ఏమీ లేదు భయ్యా, లొట్టే. నిజంగా 1 గంట షోకి పోయినోళ్ళు ఎన్ని తిట్లు తిట్టుకొని ఉంటారో అన్ని తిట్లు తిట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నిద్రతో పాటు ఒక హై ఇచ్చే మూమెంట్ ఏం లేదు. రీసెంట్ టైమ్స్‌లో వస్తున్న ప్రతి దాంట్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఎలివేషన్ ఇస్తూ ఉండటం సహజమైపోయింది. బట్ అలాంటి ఎలివేషన్స్ ఏదో ట్రై చేశారు గానీ బట్ మనం ఎలివేషన్‌ని ఫీల్ అవ్వలేకపోయాం. మెయిన్‌లీ సునీల్‌తో సైడ్ సత్యం క్యారెక్టర్ పండించాలని చూశారు. అది ఎబ్బెట్టుగానే అనిపించింది. కుదరలేదు అక్కడ. వెన్నెల కిషోర్‌తో కామెడీ చేయాలనుకున్నారు. అది కుదరలేదు. ఎక్కడ చూడు ప్రతి చోట లొసుగులే. ఏమీ లేదు. 'జరగండి సాంగ్' ట్రోల్స్ వచ్చినా ఉన్న మూవీలో సెకండ్ హాఫ్‌లో మెయిన్‌లీ ఆ సాంగ్ ఒకటి కొంచెం బాగుండిపోయిందని అనిపించిద్ది. ఎందుకంటే కొంచెం పర్ఫెక్ట్ టైంలో కూడా సెట్ అయింది ఆ సాంగ్ ఒకటే. ఇంకా క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే లాస్ట్ 30 నిమిషాలు మూవీ అసలు మనం 2020లో చూస్తున్నాం. 2025లో చూస్తున్నామా? 2000లో చూస్తున్నామా? అనేది కూడా మనకు అర్థం కాకుండా ఉంటుందనే చెప్పాలి. ఈ మూవీకి ఇంకా బాగా దెబ్బేసింది ఎవరన్నా ఉన్నారంటే అది తమన్ అనే చెప్పుకోవాలి. ఏఆర్ రెహమాన్‌కి, శంకర్‌కి సింక్ అయినంతగా ఇంతవరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కి సింక్ కాలేదనేది మరోసారి నిజంగా వచ్చింది. శంకర్ మూవీ అంటే మ్యూజిక్ ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిన విషయం. బట్ మ్యూజిక్ తమన్ మాత్రం వరస్ట్‌గా ఇచ్చాడని చెప్పాలి. ఒక్క బీట్ కూడా గుర్తుంది అని చెప్పి అనిపించదు. కొత్తగా ఏం లేదు. ఏదో నడుస్తుందంటే నడుస్తున్నట్టు ఉండుద్ది. సో, ఇంక మీ ఇష్టం. ఈ మూవీ చూడాలనుకుంటే చూసేయండి. ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కూడా అంతంత మాత్రమే నచ్చిద్దని నా ఒపీనియను. సో, హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. లవ్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.